Hi viewers, welcome to SYR Real Estate YouTube channel. ఈ రోజు మనం వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన 153 గజాల్లో 25-55 ఫ్లాట్ సైజులో మంచి సైజులో ఈ హౌస్ అనేది ఉన్నదండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపగలరు. ఇంకా లేట్ ఎందుకు, రండి హౌస్ మొత్తం చూద్దాం. ఈ హౌస్ అనేది చాలా తక్కువ బడ్జెట్ లో మనకి బిల్డర్ ఇవ్వడం జరుగుతుందండి. మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సంబంధించిన ప్రాపర్టీ. ఓనర్ సంబంధించిన ఫోన్ నెంబర్ మీకు స్క్రీన్ పైన కాబట్టి తను కాల్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు చూస్తున్న హౌస్ లో కార్ పార్కింగ్ ఏరియా, ఒక కార్ పార్క్ చేసుకుని ఒక బైక్ పార్క్ చేసుకోవచ్చు. సో మనం మీకు పార్కింగ్ ఏరియాలోనే మనకు పాలసీలు ఇవ్వడం జరిగింది. వాల్స్ కు టైల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూడొచ్చు మనం ఇక్కడ. అదే విధంగా మనకు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం సెట్ బ్యాక్ అనేది చుట్టూ ఇవ్వడం జరిగింది. మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిందండి. మీరు హౌస్ తీసుకున్నాక G+1 పర్మిషన్ ఉంటుంది. ఇది మనకు కావాలంటే మన ఫస్ట్ ఫ్లోర్ మన తర్వాత కట్టుకోవచ్చు. అదే విధంగా మనం చూడండి, ఇప్పుడు హౌస్ అనేది మెయిన్ డోర్ వచ్చి ఇక్కడ వీళ్ళు టేక్ డోర్ ఇవ్వడం జరిగింది, చూసారు కదా. ఇంకా ఫినిషింగ్ ఇవ్వలేదు. ఫినిషింగ్ అనేది మనకు హ్యాండ్ ఓవర్ టైమ్ లో వీళ్ళు మొత్తం ఫినిషింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. రండి దాని హౌస్ మొత్తం చూద్దాం మనకి. సో మన కార్ పార్కింగ్ ఏరియా అంతా చూసాం కదా. ఇప్పుడు హాల్ అండి. హాల్ కూడా చాలా స్పేసెస్ గా ఉంది. చూడండి ఇక్కడ మనం సోఫా సెట్ వేసుకోవచ్చు, ఎదురుగా టీవీ పెట్టుకోవచ్చు. ఈ హాల్ నుంచి మనకు బెడ్రూమ్స్ అలాగే వెళ్ళొచ్చు, అండ్ కిచెన్ కి డైనింగ్ హాల్ ఏరియా కూడా సెపరేట్ గా వెళ్ళొచ్చు. సో హాల్ నుంచి మనకు ఒక విండో అనేది రైట్ సైడ్ ఇవ్వడం జరిగింది. అది మన యూపీవీ సైడ్ సేఫ్టీ కోసం మనకు ఐరన్ గ్రిల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా నార్త్ నుంచి మనకు బయటికి వెళ్ళని కోసం విధంగా మనకు ఇక్కడ నార్త్ డోర్ ఇవ్వడం జరిగింది. సో మన హాల్లో ఉన్న ఫెసిలిటీస్ అని చూసాం కదా. ఫాల్ సీలింగ్, విండో, నార్త్ డోర్. సో ఫ్లోరింగ్ వచ్చి మనకు మార్బుల్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మనం డైనింగ్ హాల్ ఏరియా, కిచెన్ కూడా చూద్దాం రండి లోపలి. సో మనం హాల్ చూసాం కదా. ఇప్పుడు ఇది వచ్చి మన డైనింగ్ హాల్ ఏరియా. మనకి ఈస్ట్ నుంచి మీరు చూస్తున్నారు, ఈస్ట్ లో ఒక డోర్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనకు విండో అనేది కూడా ఇవ్వడం జరిగింది. డైనింగ్ హాల్ ఏరియా నుంచి వాష్ ఏరియా అనేది కూడా కొత్తగా వీళ్ళకి అంటే సెటప్ కోసం వాష్ బేసిన్ పెట్టని కోసం కింద నల్ల ట్యాబ్ ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ కుండ కూడా పెట్టుకుని హ్యాండ్ వాష్ చేసుకునే విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం హాల్ చూసాం కదా, అదే డైనింగ్ హాల్ చూసాం కదా. ఇప్పుడు మనం కిచెన్ ఎంట్రీ కాగానే రైట్ సైడ్ వచ్చి పూజా రూమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మనకు కిచెన్ సంబంధించిన సెటప్ ఇవ్వడం జరిగింది. బ్లాక్ గ్రానైట్ తోటి మనకు కిచెన్ ఇచ్చారు, అండ్ సెల్ఫ్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి. సో మన బెడ్రూమ్స్ కు పోయే ముందు ఇన్ఫర్మేషన్ అండి మీకు ఇది. ఈ సైట్ వచ్చి మనకు ఉప్పల్ నుంచి 10 మినిట్ జర్నీలో ఉంటుంది. ఇది మనకు పోచార్ ఇన్ఫోసిస్ కి చాలా దగ్గరలో ఉంటుంది. వరంగల్ హైవే కు వెరీ నియర్ గా ఉంటుంది. సో దీని ఏరియాలో స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ అండ్ గ్రోసరీ స్టోర్స్, డిమార్ట్ అనేది చాలా దగ్గరలో ఉంది. సో ఆ విధంగా ఉన్న ఈ ప్రాపర్టీని తక్కువ బడ్జెట్ లో మనకి ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రైస్ వచ్చి 98 లక్షలేనండి. 153 గజాల్లో 25-55 ఫ్లాట్ సైజు లో మనకు ఇది 98 లక్షలు ఈ హౌస్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. సో మీకు ఫుల్ డీటెయిల్స్ కోసం కనపడుతున్న ఫోన్ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోగలరు. సో మనకు మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి లోపలి. మీరు చూస్తుంది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. సో మాస్టర్ బెడ్రూమ్ యొక్క డైమెన్షన్ వచ్చి 10x9 సైజ్ లో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉన్నదండి. సో మాస్టర్ బెడ్రూమ్ యొక్క ఫాల్ సీలింగ్ అండ్ విండో, సెల్ఫ్స్ ఇవన్నీ మాస్టర్ బెడ్రూమ్ కావాల్సిన విధంగా వీళ్ళు హౌస్ అనేది ఇవ్వడం జరిగింది. అదే విధంగా అటాచ్ మాస్టర్ బెడ్రూమ్ యొక్క బాత్రూమ్ అనేది కూడా రైట్ సైడ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మంచి డిజైన్ టైల్స్ తోటి వీళ్ళు ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో మన హాల్ నుంచి ఎంట్రీ కాగానే మనకు రైట్ సైడ్ వచ్చి మనకు ఇక్కడ కామన్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి కానుకొని చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇక్కడ మన చేరండి. ఇది కూడా మనకు 8x8 డైమెన్షన్ లో ఈ బెడ్రూమ్ అనేది ఉన్నదండి. సో దీనికి మనకు విండో ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ అండ్ సెల్ఫ్స్, పైన స్టోరేజ్ కోసం పైన స్టోర్ రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. రెడీ టు మూవ్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించింది. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ మనం కట్టుకొచ్చునే విధంగా పర్మిషన్ కూడా ఉన్నదండి. ఇది సైట్ వచ్చి మనకు మేడిపల్లి ఏరియా కిందకి వస్తుంది. ఇది ఫిర్జాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్ కిందకి వస్తుంది. ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపగలరు. ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.